ఒక గ్రామంలో రాజయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి దైవం పట్ల ఎంతో బలమైన భక్తి ఉండేది. అతను ప్రతిరోజూ నది ఒడ్డున ఉన్న శ్రీకృష్ణుని ఆలయానికి వెళ్లి స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసేవాడు. గ్రామంలో ఉన్నవారు రాజయ్యను చూసి, ఇతనికి సరిగ్గా తినడానికి అన్నం కూడా ఉండదు, కాని ఇతనికి భక్తి మాత్రం చాలా ఎక్కువ అని అనుకునేవాడు. వాళ్ళు ఎన్ని మాటలన్నా రాజయ్య మాత్రం వాటిని పట్టించుకునేవాడు కాదు. ఎప్పటిలాగే ప్రతిరోజూ ఆ నదిని దాటి నది ఒడ్డున ఉన్న శ్రీకృష్ణుని ఆలయానికి వెళ్లి స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి తిరిగి వచ్చేవాడు. రాజయ్య భార్య రమణమ్మ పొలం పనికి వెళ్లి ప్రతిరోజూ కొంత డబ్బు సంపాదించి ఇంటికి తీసుకొచ్చేది. రాజయ్య కూడా రోజూ కూలి పనికి వెళ్లి కొంత డబ్బు సంపాదించేవాడు. వారు సంపాదించిన డబ్బులో సగం తమ కుటుంబ అవసరాలకు ఉపయోగించుకుని మిగిలిన సగాన్ని శ్రీకృష్ణస్వామివారి పూజలకు ఉపయోగించేవాడు. వారి జీవితం పేదరికంతో నిండిపోయినా స్వామివారిపై ఉన్న భక్తిలో మాత్రం ఎలాంటి లోటు ఉండేది కాదు. ఒకరోజు రాజయ్యకు కూలి పని దొరకలేదు. చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. ఇంట్లో కూడా ఆ రోజు వండుకోవటానికి సరిపడా బియ్యం లేదు. అయినప్పటికీ రాజయ్య నిరాశ చెందలేదు. స్వామీ, ఈరోజు నా చేతిలో ఏమీ లేదు, కాని నిన్ను దర్శించుకోకుండా మాత్రం ఉండలేను అని శ్రీకృష్ణుణ్ణి తలుచుకుంటూ నదివైపు బయల్దేరాడు. ఆ సంవత్సరం గ్రామంలో భారీ వర్షాలు కురిశాయి. వరుసగా కురిసిన వర్షాలకు నది ఉధృతంగా ప్రవహించసాగింది. నది నీటిమట్టం కూడా రోజురోజుకీ. ఒకరోజు రాజయ్య ఎప్పటిలాగే శ్రీకృష్ణస్వామివారి ఆలయానికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. నది దగ్గరకు వెళ్లి చూస్తే నది చాలా ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. పెద్ద పెద్ద అలలు ఎగసిపడుతున్నాయి. అయినా రాజయ్య ఏమాత్రం భయపడలేదు. ఈరోజు ఎలాగైనా స్వామివారిని దర్శించుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. రాజయ్య నదివైపు అడుగువేయబోతుండగా అక్కడున్న కొంతమంది గ్రామస్థులు అతన్ని ఆపారు. రాజయ్య, ఆగు! నీకేమైనా పిచ్చి పట్టిందా? నది ఎలా ఉధృతంగా ప్రవహిస్తుందో కనిపించడం లేదా? ఈ సమయంలో నదిని దాటడానికి ప్రయత్నిస్తే నీ ప్రాణాలకే ప్రమాదం. ఇప్పటివరకు ప్రతిరోజు నదిని దాటి గుడికి వెళ్ళావు కదా, కాని ఈరోజు పరిస్థితి వేరు. నీటి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు నది దాటడానికి ప్రయత్నించకు. ఇంటికి వెళ్ళిపో. రాజయ్య మాత్రం నదివైపు చూస్తూ ప్రశాంతంగా నిలబడ్డాడు. అతని మనసులో మాత్రం స్వామివారిపై ఉన్న నమ్మకం మరింత బలపడింది. మీరు చెప్పేది నిజమే, నది చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. అయినా నేను స్వామివారికి పూజ చేయకుండా ఉండలేను. దయచేసి నన్ను ఆపకండి. ఈ నది నా ప్రాణాలను తీసుకోవచ్చు, కాని నా భక్తిని మాత్రం శ్రీకృష్ణుడి నుంచి ఎప్పటికీ వేరు చేయలేదు. రాజయ్య, పిచ్చివాడ్లా మాట్లాడుకు. నువ్వు నది దాటడానికి ప్రయత్నిస్తుంటే మేము చూస్తూ చూస్తూ నిన్ను ఆ నదిలోకి ఎలా పంపించగలం? నీ ప్రాణాలకు ప్రమాదం జరిగితే నీ కుటుంబం పరిస్థితేంటి? నీళ్లు తగ్గిన తర్వాత గుడికి వెళ్ళు. ఈరోజు మాత్రం ఇంటికి వెళ్ళు.